హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వ్యవసాయ శాఖ నుంచి మరొక కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. కృషి విజ్ఞాన కేంద్రం నుంచి ఒక జాబ్స్ అయితే మనకి రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. గ్రామీణ సంస్థలో సపోర్టింగ్ స్టాఫ్ ఉద్యోగాలు అయితే రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారనమాట. 10th క్లాస్ పాస్ అయినా దాని ఈక్వాలిటీ అండ్ క్వాలిఫికేషన్ ఉన్న ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు. మనకి మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి 10th క్లాస్ అనమాట. డిగ్రీ పాస్ అయినా బీటెక్ పాస్ అయినా ఈ యొక్క జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. మనం మంత్లీ 30,000 వరకు అయితే శాలరీస్ అయితే తీసుకోవచ్చు చేరగానే. కాబట్టి ఎవరైనా మిస్ చేసుకోకండి. ఫుల్ డీటెయిల్స్ అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, చూసి అప్లై చేసుకోండి. అంతకంటే ముందుగా మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న లైకే కదండి, చేసినట్లయితే నేను కూడా మరికొన్ని వీడియోస్ చేయడానికి నాకు కూడా ఎంకరేజ్మెంట్కి అయితే ఉంటుంది. మన ఛానల్ నుంచి జెన్యూన్ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి కాబట్టి కంపల్సరీగా అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ ఆన్ చేసి పెట్టుకోండి. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్ చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ కావడం అయితే జరిగింది. కృషి విజ్ఞాన కేంద్రం నుంచి ఒక జాబ్స్ అయితే రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారండి. మనకి ఒక జాబ్కి సంబంధించి వేకెన్సీస్ దాని డీటెయిల్ చూసుకున్నట్లయితే 3 types ఆఫ్ వేకెన్సీస్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే సపోర్టింగ్ స్టాఫ్ గ్రేడ్ 1 పోస్టులు అయితే వేకెన్సీస్ ఉన్నాయి. ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి మెట్రికులేషన్ పాస్ అయి ఉండాలి. అంటే 10th క్లాస్ పాస్ అయి ఉంటే చాలన్నమాట. ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. లేదు దాని ఈక్వాలిటీ అండ్ క్వాలిఫికేషన్ ఉన్న ప్రతి ఒక్కరు ఇక జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. లేదంటే మీరు ఐటీఐ పాస్ అయినా కూడా ఇక జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. మినిమం క్వాలిఫికేషన్ 10th, డిగ్రీ చేసినా లేదు అంటే బీటెక్ చేసిన ఇక జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. మినిమం 10th సర్టిఫికేట్ ఉంటే చాలు ఇక జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. 10th చదివి ఇంటి దగ్గరే ఉన్న వాళ్ళకి ఇది ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఎవరైనా మిస్ చేసుకోకుండా ఇక జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోండి. మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్ ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. మనకి 10th అర్హతతో మామూలుగా అయితే లెవెల్ 1 ప్రకారం అయితే శాలరీస్ అయితే పే చేస్తారండి. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే లెవెల్ 2 ప్రకారం అయితే శాలరీస్ అయితే పే చేస్తున్నారు మనకి. అంటే మనకి బేసిక్ పైన మనకి చాలా వరకు అయితే ఉండడం అయితే జరుగుతుంది. అన్ని రకాల అలవెన్సెస్తో పాటు మనం 30,000 పైగానే మనం శాలరీస్ అయితే తీసుకోవచ్చు మంత్లీ. ఓకేనా? అలాగే మనకి డ్రైవర్ పోస్టులు, డ్రైవర్కి సంబంధించి ఈ యొక్క ట్రాక్టర్ డ్రైవర్కి సంబంధించి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి లెవెల్ 3 ప్రకారం అయితే శాలరీస్ అయితే పే చేస్తారు. మనకి క్వాలిఫికేషన్ వచ్చేసి మెట్రికులేషన్ పాస్ అయి ఉండాలి. దాంతోపాటు మనకి వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉన్నట్లయితే ఒక జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అలాగే మనకి ఒక స్టెనోగ్రఫీ గ్రేడ్ 3 ఉద్యోగాలు కూడా వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. లెవెల్ 4th ప్రకారం అయితే శాలరీస్ అయితే పే చేస్తారు. మనకి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి 12th పాస్ అయినా దాని ఈక్వాలిటీ అండ్ క్వాలిఫికేషన్ ఉన్న ప్రతి ఒక్కరు ఇక జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. కానీ మనకి షార్ట్ హ్యాండ్ అయితే వచ్చి ఉండాలి, అంటే స్టెనోగ్రఫీ అయితే వచ్చి ఉండాలి. స్టెనోగ్రఫీ వచ్చినట్లయితే ఒక జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనం అప్లై చేసుకోవాలి అంటే మనకి ఏజ్ లిమిట్ దాని డీటెయిల్ చూసుకున్నట్లయితే మనకి మినిమం 18 years అయితే ఉండాలండి. మ్యాక్సిమం మనకి 27 years వరకు ఉన్న ప్రతి ఒక్కరు జనరల్ కేటగిరీ వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు. మీరు కనుక ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 5 years, ఓబీసీ వాళ్ళకైతే 3 years అయితే ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అప్లికబుల్ ఉంటాయి. ఇక నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా కూడా ఇవ్వడం అయితే జరిగింది, యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ అని చెప్పేసి. ఓకేనా? అలాగే ఈ యొక్క పోస్టులకి మనకి సంబంధించి అప్లై చేసుకోవాలి అంటే చాలా కాంపిటీషన్ అయితే తక్కువ ఉంటుంది. ఎందుకు అంటే మనము ఇక్కడ ఆన్లైన్లో కాదంటే ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలి. పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. పోస్ట్ ఆఫీస్కి వెళ్ళాలి అని చెప్పి చాలా తలనొప్పి అని చెప్పి చాలామంది అయితే అప్లై అయితే చేసుకోకుండా ఉండింటారు. కాబట్టి మీరైతే అప్లై అయితే చేసుకోండి. కంపల్సరీగా అయితే మనకి జాబ్ అయితే రావడం అయితే జరుగుతుంది. అప్లై అయితే చేసుకోండి. ఓకేనా? ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ కిందికి స్క్రోల్ చేస్తే మీకు అప్లికేషన్ ఫామ్ ఇచ్చారండి. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ని మనం డౌన్లోడ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అంటే మీ దగ్గరలో ఉన్న నెట్ సెంటర్కి వెళ్ళి కానీ మీ సేవకి వెళ్ళి కానీ వాళ్ళకి అడిగితే ఇది ప్రింట్అవుట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక ప్రింట్అవుట్ తీసేసుకొని మనము ఫిలప్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి మనకి రీసెంట్గా దిగిన పాస్పోర్ట్ సైజు మిగతా డీటెయిల్స్ ఫిలప్ చేసేసి కింద సిగ్నేచర్ చేసేసి ఒక అప్లికేషన్ ఫామ్తో పాటు మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన అన్ని సర్టిఫికేట్స్ పైన సెల్ఫ్ అటెస్టెడ్ అయితే చేసి ఉండాలి. ఇక్కడ ఇచ్చారు చూడండి, సెల్ఫ్ అటెస్టెడ్ అంటే మీ సిగ్నేచర్ అయితే చేసి ఉండాలి ప్రతి జిరాక్స్ పైన. ఓకేనా? అన్నీ అటాచ్ చేసేసి మనము పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఎన్వలప్ కవర్ తీసేసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ అని చెప్పేసి రాసేసి కింద ఫ్రమ్ అడ్రస్ టు అడ్రస్ రాసేసి మనము ఈ యొక్క బోల్డ్ లెటర్తో ఇచ్చారు కదండి, మనకి పిన్ కోడ్తో సహా ఇవ్వడం అయితే జరిగింది. ఈ యొక్క అడ్రస్కి అయితే పంపించవలసి అయితే ఉంటుంది. ఎప్పుడు లోపల పంపించాలి అంటే మనకి లాస్ట్ వీకే మన ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో అయితే ఇవ్వడం అయితే జరిగింది. 30 days ఉందన్నమాట. ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో వచ్చిన డేట్ నుంచి మనకి 30 days అయితే ఉండడం అయితే జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఇచ్చారు చూడండి మనకి. ఓకేనా? ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో ఇచ్చిన డేట్ నుంచి 30 days చూసుకున్నట్లయితే మనకి ఇంకా
చాలా టైం అయితే ఉంది కాబట్టి ఎవరైనా మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. మీ ఫ్రెండ్స్ మీ రిలేటివ్స్ ఉన్న వాళ్ళకు కూడా షేర్ చేయండి. తప్పకుండా అయితే అప్లై అయితే చేసుకోకుండా ఉండకండి. అలాగే ఈ యొక్క జాబ్కి సంబంధించి మనకి వేకెన్సీస్ ఇక్కడ ఇచ్చారు చూడండి. స్టెనోగ్రాఫ్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, డ్రైవర్ పోస్టులు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, అలాగే సపోర్టింగ్ స్టాఫ్కి సంబంధించి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, దానికి శాలరీస్ ఏమి అని డీటెయిల్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. మీరు ఇది ఫేక్ నోటిఫికేషన్ అని అనుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఇక్కడ మనకి బ్లూ పెన్తో ఇచ్చారు చూడండి. ఈ యొక్క లింక్ని క్లిక్ చేస్తే మీకు అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులోకి వెళ్ళి చూసుకోవచ్చు అనమాట. మనకి జెన్యూన్ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి మన ఛానల్ నుంచి, కాబట్టి ఎవరైనా మిస్ చేసుకోకండి. ఇది వచ్చేసి మనకి కృషి విజ్ఞాన్ కేంద్ర వ్యవసాయ శాఖ నుంచి ఒక జాబ్స్ అయితే రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారండి. ఎవరైనా మిస్ చేసుకోకండి, ఓకేనా. మీ ఫ్రెండ్స్ మీ రిలేటివ్స్ ఉన్న మరీ చెప్తున్నా అనకుండా వాళ్ళకు కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. అలాగే మన ఛానల్ నుంచి జెన్యూన్ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ ఆన్ చేసి పెట్టుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అయితే అందుతుంది. అలాగే మన ఛానల్ నుంచి వాట్సాప్ గ్రూప్స్, టెలిగ్రామ్ గ్రూప్స్ కింద అయితే లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అందులో జాయిన్ అయినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అయితే అందుతుంది అనమాట. అలాగే ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. డౌన్లోడ్ చేసుకొని 1-2 సార్లు చూసుకొని అప్లై అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.